హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కంపెనీ వరల్డ్. నేను మీ రమేష్. నా లాస్ట్ వీడియోస్లో 3 మెయిన్ వీడియోస్ ఉన్నాయి. ఆ 3లో ఫస్ట్ వన్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్. కేవలం 5 గంటల్లోనే కంప్లీట్గా తెలుగులో నేర్చుకునేలాగా ఒక వీడియో ఉంది. ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడాలి, నేర్చుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో యొక్క లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే సెకండ్ వీడియో, ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే MS DOS మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అన్ని కమాండ్స్ ఉంటాయి, ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్. అరగంటలో అతి సులభంగా తెలుగులో మొత్తం నేర్చుకోవచ్చు. ఈ వీడియో కూడా చూడండి. అలాగే నెక్స్ట్ థర్డ్ వీడియో ఏంటంటే MS వర్డ్ 7.5 గంటల్లోనే కంప్లీట్గా తెలుగులో నేర్చుకునేలాగా ఒక వీడియో ఉంది. ఈ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. MS ఎక్సెల్లో ఇప్పటివరకు 51 వీడియోలు చేశాను. 52వ వీడియో దట్ ఈస్ ద రిమూవ్ డూప్లికేట్స్. ఈ ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. Windows+R ఇలా ఓపెన్ అయిన తర్వాత EXCEL ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ టైప్ చేసి ఎంటర్. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేసి బ్లాంక్ వర్క్ బుక్ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత జూమ్ చేయండి పేజీని. కంట్రోల్+ స్క్రోలింగ్. జూమ్ చేసిన తర్వాత మనం చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే డేటా మెనూలో రిమూవ్ డూప్లికేట్స్. ఈ ఆప్షన్ చేసే ముందు ఒక శాంపుల్ టేబుల్ టైప్ చేయండి. ఒక ఎంప్లాయీ టేబుల్ టైప్ చేస్తున్నాను. శాంపుల్ టేబుల్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, అలాగే డిపార్ట్మెంట్ నేమ్. ఇలా 4 ఫీల్డ్స్ ఇచ్చాను, 4 హెడ్డింగ్స్ ఇచ్చాను. డేటాని ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఇక చూడండి, క్లియర్గా తెలిసిపోతుంది మీకు. సేమ్ సర్నేమ్ ఉన్నవాళ్ళు, సేమ్ నేమ్ ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. అలాగే సేమ్ శాలరీ ఉన్నవాళ్ళు, సేమ్ డిపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ సేమ్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, ఐడి నెంబర్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, ఇలా సేమ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు. ఒకవేళ సేమ్ నెంబర్ ఉన్నవాళ్ళు ఉంటే అలా ఒకసారి వచ్చిన నెంబర్ మళ్ళీ సెకండ్ టైం పొరపాటున రిపీట్ అయితే వాటిని డూప్లికేట్స్ అంటాం. అలాంటి డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే ఆప్షనే రిమూవ్ డూప్లికేట్స్. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఇక చూడండి, ఎంప్లాయీ నెంబర్లో ఎంప్లాయీ నెంబర్ అనే ఫీల్డ్ మీదే చేస్తున్నాం మనం. 1 ఒరిజినల్, 2 ఒరిజినల్, 1 మళ్ళీ వచ్చింది సెకండ్ టైం. ఇలా సెకండ్ టైం వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద డూప్లికేట్. 4 2 మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద డూప్లికేట్. ఇలా సెకండ్ టైం వచ్చిన వాటిని డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికే రిమూవ్ డూప్లికేట్స్. రిమూవ్ డూప్లికేట్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూడండి, అన్ని ఫీల్డ్స్ మీద కాదు మనం చేసేది, ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ ఒక్కటే. ఇక్కడ అన్ని ఫీల్డ్స్ సెలక్షన్లో ఉన్నాయి. అన్సెలెక్ట్ ఆల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఫీల్డ్ పక్కన సెలక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మనకు కావాల్సింది ఎంప్లాయీ నెంబర్ ఒక్కటే, అదొక్కటే సెలెక్ట్ చేయండి. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఓకే మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఓకే మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక చూడండి, ఒరిజినల్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ టైం రిపీట్ అయినవి మాత్రమే ఉన్నాయి. సెకండ్ టైం రిపీట్ అయితే ఆ సెకండ్ టైం వచ్చేవన్నీ కూడా డూప్లికేట్స్ అని చెప్పి
వాటన్నిటిని రిమూవ్ చేసాము. ఎంప్లాయీ నెంబర్తో పాటుగా ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా ఉన్న నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అన్నీ రిమూవ్ అవుతాయి. దట్ ఈస్ ద రిమూవ్ డూప్లికేట్స్. మనం పెద్ద పెద్ద టేబుల్స్ టైప్ చేస్తూ ఉంటాం ఆఫీస్లో చేసే వర్క్లో. స్టూడెంట్ టేబుల్ అవ్వచ్చు, ఎంప్లాయీ టేబుల్ అవ్వచ్చు, ఏ టేబుల్ అయినా అవ్వచ్చు. అలా టేబుల్ టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చిన నెంబర్ మళ్ళీ రిపీట్ అయితే వాటిని రిమూవ్ చేయడానికే ఈ రిమూవ్ డూప్లికేట్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.